కదన్నా వరి అయితే అక్కడ తీసుకుని ఇక్కడ దాకా తెచ్చామన్నమాట. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఈ వరిని కొంచెం మనం ఏంటంటే ఊడ్చడానికి ఇప్పుడు ఆడోళ్ళు వస్తారు అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండేలాగా, వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఎక్కడ పడితే అక్కడ ఇలా ఇసిరేస్తూ ఉంటాం మనం. దానివల్ల ఏంటంటే వాళ్ళు వెనకాలే ఉంటే మనకి త్వరగా ఊడ్చడానికి అవుతుంది అనమాట. చూసారు కదన్నా, ఇవాళ అయితే మా పొలంలో నాట్లు నాటున్నాం అనమాట. నాట్లు నాటినప్పుడు ఏంటంటే అన్న ఒక మొక్కకి వెళ్ళలేదన్నా ఒక 4 అంగుళాల వరకు డిస్టెన్స్ అన్నది తీసుకోవాలన్నా. ఇది దగ్గరగా నాటుకోవడం వల్ల ఏమవుతుందంటే పాసి తెగులు అలాగే పురుగులు పట్టడం ఇటువంటివి జరుగుద్ది అన్న. ఏంటంటే దూరంగా నాటుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న. ఇది చూసినట్లయితే అన్న చూసారు కదా వాళ్ళు ఉడుకుతున్నారు. ఇది బాట అంటారు దీన్ని అనమాట. ముందుగానే బాట వేసేసుకుంటున్నారు. ఈ బాట ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం పొలంలో మందు కొట్టినప్పుడు కానీ పిండి వేసినప్పుడు కానీ పొలంలో వీలుగా నడడానికి, అంటే మనం వేసిన పంటని తప్పకుండా ఉండడానికి ఈ బాటలో నుంచే నడాలన్న. దీన్ని బాట అని అంటారనమాట. మనం ఏంటంటే కొలుపు గట్ట పీక్కోవడానికి కొలుపు గట్ట మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే పంటకి నష్టం కలగకుండా రైతు అన్నవాడు ఈ మధ్య మార్గంలోనే నడుస్తూ ఉంటాడన్న. రైతన్నా ఏంటంటే చాలా కష్టంతో కూడిన పని ఇది. ఇక్కడ దాకా ఈ వరి నాటేదాకా ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది. ఏంటంటే టయానికి తాటలు తమ్ము తీయకపోవడం, అలాగే వాటర్ పైనుంచి మనకు రాకపోవడం, వాటర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వర్షాలు వచ్చేసి వాటర్ అంతా మునిగిపోయింది. చాలా కష్టాల తర్వాత అన్న ఫైనల్లీ ఇలా అయితే ఊడ్చడం జరిగిందన్న. ఇక్కడ నుంచి ఇంకా బాధ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కష్టం ఉంటుంది. ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా పండించాలి. సమయానికి తగిన ఎరువులు కానీ తగిన మందులు కానీ కొట్టకపోతే మనకి పంట అనేది చేతికి రాదు. అదంతా అయిన తర్వాత పంట చేతికి వస్తుందంటే ఆ టయానికి దేవుడు నిజంగా కరుణించి వర్షాలు గట్ట రాకుండా వరి గట్ట కింద పడిపోకుండా ఉంటేనే మనకి చేతికి వస్తుంది అన్న. ఇదంతా దేవుడి మీద రాసి పెట్టుంది. దేవుడే అన్ని చూసుకోవాలన్న. జై జవాన్ జై కిసాన్.